హాయ్ హలో నమస్తే, నేను మీ పూర్ణ పులిచెర్ల. మీరు చూస్తుంది పూర్ణ టీవీ. సామాజిక స్పృహ కలిగించే విషయాల్లోనూ, సమాజానికి సేవ చేసే విషయంలోనూ, అలాగే జనాలను జాగృతపరిచి చైతన్యవంతం చేసే విషయాల్లోనూ ఎప్పుడు నేనే ముందడుగు అని మరోసారి నిరూపించారు మెగాస్టార్ చిరంజీవి గారు. ఎస్, ఆయన ఇండియాలోనే ఏ స్టారు ప్రారంభించిన రోజుల్లో 30 సంవత్సరాల క్రితమే బ్లడ్ బ్యాంక్ స్థాపించారు. రక్తదానం చేయండి, ప్రాణాలను కాపాడండి అనే నినాదంతో తన అభిమానులను చైతన్యపరిచి తెలుగు రాష్ట్రాల్లో అందరి చేత రక్తదానం చేయించి బ్లడ్ అండ్ ఐ బ్యాంక్ కూడా స్థాపించారు. అలాగే ఎన్నో గుప్తదానాలు చేశారు. మొన్నటికి మొన్న కరోనా సమయంలో సినీ పరిశ్రమ విలువలాడిపోతూ ఉంటే కార్మికుల కోసం ఒక అడుగు ముందుకేసి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి దాంట్లో భారీగా నిధులు సమీకరించి వాళ్ళందరికీ ఆసరాగా అండగా ఒక అన్నగా చిరంజీవి గారు ఉన్నారు. ఇలా చిరంజీవి గారు ఏ కార్యక్రమాన్ని సమాజానికి హితవు కోరి ఏ కార్యక్రమం ఆయన నోటీసులోకి వచ్చినా ఆయన మరుక్షణం ఆలోచించకుండా వెంటనే ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళిపోవడంలో ఆయన ముందుంటారు. అందుకనే తెలంగాణ గవర్నమెంట్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అనే సంస్థ వాళ్ళు యువతను అలాగే పెద్దలను కూడా చైతన్యపరచాలనే ఉద్దేశంతో, జాగృతపరచాలనే ఉద్దేశంతో ఒక యాడ్ చేయాలని నిర్ణయించుకున్నారు. దానికోసం వాళ్ళు చిరంజీవి గారిని సంప్రదించారు. ఒక పక్క షూటింగ్లో ఉన్న, అలాగే గవర్నమెంట్లో ఎమ్మెల్యేలుగా నెగ్గి మంత్రులుగా అయిన వాళ్ళు ఎంతోమంది ఆయన పలకరించడానికి కలవడానికి వస్తున్నప్పటికీ కూడా ఇంత బిజీ టైంలో కూడా వాళ్ళ మాటని ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా వాళ్ళకి ప్రామిస్ చేశారు. ఎస్, ఐ విల్ డూ అని ఆయన చేశారు. ఆ చేసిన యాడ్ ఏంటో ఒక్కసారి మీరు చూడండి. క్యాంపస్ సెలక్షన్స్లో జాబ్ వచ్చింది. నాన్న కష్టపడింది చాలు, ఇక వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోమన్నాడు. అమ్మ కోసం కొంచెం పెద్ద ఇల్లు తీసుకోవాలి. చెల్లిని తనకిష్టమైన మెడిసిన్ చదివించాలి. శేఖర్కి ఇలాంటి కలలు ఎన్నో ఉండేవి. కానీ డ్రగ్స్ అలవాటయ్యాక శేఖర్కి తన కలలతో పాటు జీవితంలో మరెన్నో దూరం అయ్యాయి. అమ్మా, స్టోర్కి వెళ్ళొస్తానమ్మా. ఇలా ఒక్క శేఖరే కాదు, ఎందరో యువకులు ఈ డ్రగ్స్గా ఆకర్షితులై తమ జీవితాల్ని నాశనం చేసుకుంటున్నారు. మీకు తెలిసి ఎవరైనా ఈ డ్రగ్స్ అమ్మటం కానీ కొనటం కానీ వినియోగించడం కానీ చేస్తున్నట్లయితే ఆ సమాచారాన్ని వెంటనే తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరోకి తెలియచేయండి. మీరు చేయాల్సిన ఫోన్ నెంబర్ 8712671111. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. బాధితులను ఆ మత్తు నుండి దూరం చేయటమే వారి ఆశయం తప్ప శిక్షించడం కాదు. డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న మన తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో నాతో పాటు మీరు చేతులు కలపండి. చూసారుగా, అది చిరంజీవి గారి గొప్పతనం. ఒక యాడ్, కమర్షియల్ యాడ్ చేస్తేనే కోట్ల రూపాయలు ఆదాయం వస్తుంది, ఆయన ఒక్కరోజు కేటాయిస్తే చాలు అని ఆయన వెంటబడి అగ్రిమెంట్లు పుచ్చుకు తిరుగుతున్న అటువంటి కమర్షియల్ యాడ్లకు వెళ్ళా ఒక్క ఫోన్ కాల్, ఒక్క నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్ళి రిక్వెస్ట్ చేసిన ఒకే ఒక కారణం వల్ల ఆయన ఆ యాడ్లో యాక్ట్ చేశాడు. నిజానికి అంత స్వచ్ఛందంగా వచ్చి చిరంజీవి గారు ఆ యాడ్లో యాక్ట్ చేయడానికి ఆయనకి ప్రజల మీద, ప్రజలను జాగృతపరిచే విషయం మీద, సమాజ సేవ మీద ఉన్న ధ్యాసే ఒక కారణం. అలాగే ఆ యాడ్ని డైరెక్ట్ చేసిన వాళ్ళు కానీ, ఆ యాడ్ రాసిన వాళ్ళు కూడా మెగాస్టార్ మెగా ఫ్యాన్సే. వాళ్ళు కల్ట్ మెగా ఫ్యాన్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ యాడ్ని డైరెక్ట్ చేసింది సంజీవ్ రెడ్డి అని ఒక డైరెక్టర్. ఆయన అంతకుముందు అల్లు సిరీస్తో ఏబిసిడి అనే సినిమా చేశారు. తర్వాత రాజ్ తరుణ్తో G5కి అహనా పిల్లంటే అనే వెబ్ సిరీస్ చేశారు. ఆయన కూడా చిరంజీవి కల్ట్ ఫ్యాన్. ఆయనే ఈ యాడ్ని డైరెక్ట్ చేశారు. అలాగే ఆ యాడ్ రాసిన వ్యక్తి కూడా మెగాస్టార్కి కల్ట్ ఫ్యాన్. ఆయనే కళ్యాణ్ రాఘవ. ఆయన అనేక సినిమాలకి రైటర్గా పనిచేసి రీసెంట్గా మంగళవారం అనే సినిమా కూడా రచయితగా ఉన్నాడు. అంతకుముందు ఏబిసిడికి రచయితగా ఉన్నాడు. మధ్యలో రామ్ గోపాల్ వర్మ గారి దగ్గర అనేక సినిమాలకు రచయితగా పనిచేశారు. అలా మెగాస్టార్, మెగా ఫ్యాన్స్ స్వచ్ఛందంగా ముందుకొచ్చి చేసిన ఆ యాడ్ తెలంగాణలో అన్ని థియేటర్స్లోనూ త్వరలోనే ప్రదర్శితం కాబోతుంది. దీన్ని చూసి స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న జరిగిన ఒక మీటింగ్లో సినీ పరిశ్రమను ఉద్దేశించి, చిరంజీవి గారిని ఉద్దేశించి అద్భుతంగా మాట్లాడారు. చిరంజీవి గారు మెగాస్టార్ స్వచ్ఛందంగా ముందుకొచ్చి యాంటీ నార్కోటిక్స్ బ్యూరోకి ఒక యాడ్ చేశారు. అలాగే చిత్ర పరిశ్రమలోని మిగిలిన స్టార్స్ అందరూ ముందుకొచ్చి ప్రభుత్వానికి సంబంధించిన అనేక యాడ్స్ మీరు ఒక 1-2 minutes యాడ్స్ ఇస్తే చాలా బాగుంటుంది. అలాగే మీరు ఎన్నో అవసరాల కోసం ప్రభుత్వం దగ్గరికి వస్తారు కాబట్టి
వాటిని మీరు తీసుకున్నట్టు ఉంటుంది, మీరు మా ప్రభుత్వానికి ఇటువంటి సహాయం చేసినట్టు ఉంటుంది, ప్రజలను జాగ్రత్తపరిచినట్టు ఉంటుంది అని ఆయన సినీ పరిశ్రమకే ఒక పిలుపునిచ్చాడు, ప్రభుత్వానికే ఒక ఆర్డర్ పాస్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి గారు డ్రగ్స్ నియంత్రణలో తన వంతుగా ముందుకొచ్చి వారొక వీడియోని అద్భుతంగా తయారు చేసి మా డిపార్ట్మెంట్కి ఇచ్చిండ్రు. చిరంజీవి గారు లాంటి వాళ్ళు ముందుకొచ్చి తెలంగాణ ఈ దేశంలో ఉన్న యువత డ్రగ్స్ మహమ్మారిన పడితే జరగబోయే నష్టాన్ని వారే ముందుకొచ్చి ఒక అవేర్నెస్ ప్రోగ్రాంలో వారు భాగస్వాములు అయినందుకు, ఆ విజువల్స్ మా కోసం ఇచ్చినందుకు చిరంజీవి గారిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా. సినిమా ఇండస్ట్రీలో ఉండే ప్రముఖులకు కూడా నా సూచన, మీ కొత్త సినిమాలు రిలీజ్ అయినప్పుడు టికెట్ ధరలు పెంచుకోవడానికి జీవోల కోసం ప్రభుత్వాల దగ్గరకు వస్తుండ్రు, కానీ సామాజిక సమస్య అయిన సైబర్ క్రైమ్ డ్రగ్స్ నియంత్రణలో మీరు మీ సామాజిక బాధ్యతను నెరవేర్చడం లేదు అని మా ప్రభుత్వం భావిస్తుంది. నేను మా అధికారులకు సూచన చేస్తున్నా, రేపు ఎవరైనా కొత్త సినిమా రిలీజ్ అవుతుంది, సినిమా ధరలు పెంచాలి అని ప్రభుత్వం దగ్గరికి అప్లికేషన్ వస్తే వాళ్ళు డ్రగ్స్ నియంత్రణ, సైబర్ క్రైమ్ నియంత్రణలో ఒక అద్భుతమైన వీడియో ఫుటేజ్ను ఆ సినిమాలో ఏ స్టార్స్ ఉన్నారో అదే స్టార్స్తో వాళ్ళు ఒక ప్రోగ్రాం మనకు చేసి ఇవ్వాలి. అది ప్రీ కండిషన్. నేను స్పష్టంగా మా అధికారులకు ఆదేశిస్తున్నాను, ఎంత పెద్దవాళ్ళు ఎవరు వచ్చి మనల్ని రిక్వెస్ట్ చేసినా వాళ్ళు సైబర్ క్రైమ్కు సంబంధించి, డ్రగ్స్ నియంత్రణకు సంబంధించి ఆ సినిమాలో నటించిన తారాగణం, ఆ సినిమా ప్రొడ్యూసర్స్ 1.5-2 minutes నిడివిగల ఈ సమాజాన్ని పట్టి పీడిస్తున్న వీటికి వ్యతిరేకంగా వాళ్ళు మనకు వీడియో విజువల్స్ తీసుకొచ్చి ఇస్తేనే వాళ్ళకి ఏమైనా వెసులుబాటు సౌలభ్యాలు ఇవ్వాలి. ఎందుకంటే సమాజం నుంచి ఎంతో వాళ్ళు తీసుకుంటున్నారు, సమాజానికి వాళ్ళు కొంతైనా ఇవ్వాలి, అది వాళ్ళ బాధ్యత. అట్లా కాకుండా మేము 100 కోట్లు పెట్టుబడి పెట్టిన మా సినిమాకు మేము టికెట్లు పెంచుకొని మేము సంపాదించుకుంటామన్న ఆలోచన ఏదైతుందో మంచిదే, మీ వ్యాపారం మంచిదే, కానీ సామాజిక బాధ్యత. డ్రగ్స్ నియంత్రించకపోతే, ఈ సైబర్ క్రైమ్లో నియంత్రించకపోతే ఈ సమాజమే నిర్వీర్యం అవుతుంది. ఈ సమాజాన్ని కాపాడాల్సిన బాధ్యత, ఈ సమాజానికి సహకరించాల్సిన బాధ్యత సినీ పరిశ్రమ మీద ఉన్నది. అంటే చిరంజీవి గారు ఒక స్టెప్ ఎంత పెనుమార్పు శ్రీకారం చుట్టిందో చూడండి. సినీ పరిశ్రమలో నుంచి ప్రతి యాక్టర్ పెద్ద పెద్ద సినిమాలు చేసిన వాళ్ళు టికెట్ రేట్లు పెంచుకునే విషయంలో ప్రభుత్వం దగ్గరికి వెళ్ళినప్పుడు డెఫినెట్గా వాళ్ళు ప్రభుత్వానికి సంబంధించిన ఏదో ఒక యాడ్ చేస్తారు తప్పనిసరిగా. అటువంటి పాలసీని, ఒక ఫ్రీ యాడ్ని వాళ్ళకి ఇచ్చే పాలసీని చిరంజీవి గారు ముందే మొదలుపెట్టారు. నిజంగా ఇది ఎంతో శుభదాయకం. రాష్ట్ర ప్రజలు, తెలుగు రాష్ట్ర ప్రజలు కూడా ఈ యాడ్ని చూస్తే, ఇక్కడ తెలంగాణలో థియేటర్లో చూసిన ఆ యాడ్ని చూస్తే డ్రగ్స్ వల్ల ఎంతమంది సఫర్ అయిపోతున్నారు, ఫ్యామిలీస్ ఎలా నాశనం అయిపోతున్నాయని ఆ యాడ్లో చాలా సుస్పష్టంగా చక్కగా చెప్పారు. ప్రజలకు సంబంధించిన ఏ విషయంలో అయినా మేమే ముందుంటాం అని మరొక్కసారి చిరంజీవి గారి ద్వారా మెగా ఫ్యాన్స్ గర్వంగా చెప్పుకునే అవకాశం కలిగింది. జై హింద్, జై మెగాస్టార్.